వేసేసాం. నామినేషన్లు అందరూ వేశారు. ఎవరిది న్యాయబద్ధంగా జరిగింది? ప్రజాస్వామ్యం అక్కడే కనపడింది. ఆ రోజే బైకాట్ చేయాలి. మరి ప్రజాస్వామ్యబద్ధంగా మేము 11 నామినేషన్లు వేశారు. వాళ్ళు గతంలో వేసారా, వేయించినారా? వాళ్ళు మాట్లాడలేదు. అసలు మేము 11 నామినేషన్లు వేపించాం. మేము వేపించాం. అందరూ వేసి ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ 11 నామినేషన్లు వేశారు. మరి ఇంకా అదే ఆ రోజే బైకాట్ చేయాలి. కానీ ఏమనుకున్నారు? బెదిరిస్తే ఓట్లేస్తారు అనుకున్నారు. ప్రజలు కూడా మార్పు కోరారు. మంచి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. న్యాయ పోరాటం మొన్న రకరకాల విన్యాసం చేశారు, సక్సెస్ అయినారా? ఇప్పుడు న్యాయ పోరాటం ఇప్పుడు ఒకటి కాదు, సుప్రీంకోర్టుకు పోమనండి పోయినాడు కదా. దానికి సుప్రీంకోర్టు వరకు సిబిఐ కోసం కూడా సిబిఐ కేసులు ఇరుక్కున్నాడు, ఈడీ కేసులో ఇరుక్కున్నాడు, లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు, మళ్ళా శాంతి కేసులో ఇరుక్కోబోతున్నాడు. ప్రతి దాంట్లో ప్రధాన పాత్ర. ఒకసారి అసెంబ్లీలో ఎస్కోబారు లాంటి వాడని మా సిబిఐ అసెంబ్లీ చెప్తే నేను లేచి అడిగా, సార్ దయచేసి అతను కూడా బాధపడతాడు, అతను ఏదో డ్రగ్స్ అమ్మేవో మనుషులు చంపేవో కొందరికన్నా సాధించాడు. ఈ దరిద్రుడు ఎవరికి సహాయం చేయలే. దయచేసి ఆ ఎస్కోబారు బాధపడతాడు కాబట్టి ఆ మాట తీసేయమని అడిగినాను. కావాలంటే అసెంబ్లీ రికార్డు వేయండి. ఏంది న్యాయ వ్యవస్థ? న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది? సిస్టమేటిక్గా మేము అనుకుంటే అరుడు కూతురు మీరు అనుకున్నట్టుంటే అరుడు కూతురు కూడా ఇయ్యం. వాళ్ళు చట్టబద్ధంగా ఏ చిన్న పొరపాటు పడినా చెక్ చేసుకొని ఇచ్చారు. ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకు బాయ్కాట్ అంట? మొన్ననే అనుకోండి నేను బాయ్కాట్ అని. నేను అసెంబ్లీలో ఒకసారి మాట్లాడింది ఇక్కడ. సార్ నేను 2019లో నేను జగన్ రెడ్డితో పాటు ఉన్నప్పుడు ప్రధాన కౌంటింగ్ అనగా ఏది జగన్ ఏంది పరిస్థితి అంటే, లేదన్నా మనం భారీగా గెలిచబోతున్నామని. మీ అమ్మ కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది, ఎక్కడ వైజాగ్లో ఉంటే, లేదన్నా అమ్మ 2 లక్షలతో అన్నాడు. పొద్దున్నే బయలుపడినాడు. రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ బయలుపడింది. అంతా బాగుండారంటే ఏంది బాగుండేది? వచ్చినాడు, అసెంబ్లీకి వస్తాడా? అసెంబ్లీలో బైకాట్. ఇప్పుడు 11 మంది గెలిచారు. ఒకనాడన్నా అసెంబ్లీకి ఇచ్చినాడా? అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడాడా? ఇప్పుడు మళ్ళీ 11 అదే ఏడుస్తూనే ఉండాలి అతను. మేము ముందుకు పోతానే ఉంటాం, అతను ఏడుస్తూనే ఉంటాడు. న్యాయవేస్తాం కదా మా బాబు. అమ్మనండి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు పెట్టమనండి. ఏమైతుంది? ఏడుపు రాగం ఏడుస్తూనే ఉంటాడు. ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం. నెక్స్ట్